జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కేంద్రంలోని మహాత్మా జ్యోతి పూలే గురుకుల పాఠశాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట మహాత్మా జ్యోతి బాపులే గురుకుల పాఠశాలలో కిచెన్ షెడ్, స్టోర్ రూము, క్లాస్ రూమ్లను పరిశీలించారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. విద్యార్థులకు వ్యక్తిగత శుభ్రతపై అవగాహన కల్పించాలని తెలిపారు. వంటకు ఉపయోగించే కూరగాయలు, పప్పులు, మాంసం నాణ్యత పాటించాలని అన్నారు. ఏదేని సమస్య ఏర్పడితే వెంటనే దానిపై అధికారులకు సమాచారం అందించాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గురుకుల పాఠశాలల్లో కూరగాయలు నిల్వ ఉంచడానికి ప్రత్యేక ర్యాకులు అందిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగుల హాజరు నమోదు రిజిస్టర్, ఎలాంటి జబ్బులతో ఆసుపత్రికి వస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందిస్తేనే ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందని అన్నారు. ఆసుపత్రి ల్యాబ్, ఫార్మసీ, ఇన్ పేషెంట్ వార్డును పరిశీలించి సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా లాంటి వ్యాధుల బారిన పడిన వారి వివరాలను వెంటనే అధికారులకు తెలపాలని సూచించారు. గ్రామాలలో ప్రజలకు సీజనల్ వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. వ్యాధులు ప్రబలిన ప్రాంతాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అన్ని ఆసుపత్రుల్లో అవసరమైన వ్యాక్సిన్లు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి సునీల్ కుమార్, ఇన్ఛార్జి డిఎంహెచ్ఓ శ్రీదేవి, ఆసుపత్రి వైద్యులు డాక్టర్ హిమబిందు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. What are you studying now? Telugu. Okay, 10th class Telugu. Okay. So one of you can stand up and మీ పేరేంటి? రామచంద్ర. ఏం చదువుతావు? తెలంగాణము బట్టి పోయే సంధించని కృపాణము రాజులలాముండను అని పీచమడచని సాగించే యుద్ధము వీటిని పోయే జగమెల్ల ఏం చేరుకుని